హాయ్ ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంతకుముందు వీడియో చూసారు కదా, మీకు అర్థమైపోయే ఉంటుంది. ఇంకా మార్వాడి సీక్రెట్గా చేసే పూజ దీపావళి అమావాస్య రోజు అర్ధరాత్రి మహాలక్ష్మీదేవిని ఆహ్వానం పలుకుతూ చేసే పూజ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఎక్కడ చేయాలి, ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇంటి మధ్యలో చేయాలి ఫ్రెండ్స్ ఇది. అంటే పూజ గదిలో కానీ ఒక సైడ్కి ఈశాన్యం సైడ్ అట్లా కాదు, ఇల్లు మిడిల్ పార్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనము గోమూత్రం ఉంటే గోమూత్రంతో శుద్ధి చేసి లేదా వాటర్తో కడిగి ఇంకా పసుపు నీళ్ళతో అయితే ఇలా అలుక్కోవాలి. తర్వాత బియ్యపిండి తీసుకొని మనము అష్టదళ పద్మం కానీ లేకుంటే కుబేర ముగ్గు కానీ మనకు నచ్చిన ముగ్గుతో అయితే ఇలా మొత్తము నింపేసేయాలి, అలంకరణ చేయాలి. ఇంకా దానిపైన కూడా పసుపు కుంకుమతో కూడా అలంకరణ అయితే చేయాలి. అప్పుడే మనకి ఆ లుకింగ్ అనేది, ఆ పూజ వైబ్ అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా వేస్తున్నానో. నేనైతే ఈ డిజైన్ అయితే వేసాను. మీకు నచ్చిన డిజైన్తో అయితే మీరు డెకరేట్ చేసుకోవచ్చు. నాకైతే ఇలా చాలా బాగా అనిపించింది. దీని తర్వాత మళ్ళీ పసుపు కుంకుమ అన్ని పెట్టేసి మధ్యలో ఫ్లవర్ కూడా పెట్టేసుకోవాలి. దీపావళి అమావాస్య రోజు అర్ధరాత్రి చేసే పూజ ఇది. లక్ష్మీదేవిని ఆహ్వానం పలుకుతూ చేసే పూజ. ఇంకా దీనినే మార్వాడి సీక్రెట్ పూజ అని కూడా అంటారు. ఎవరికి తెలియకుండా అయితే ఈ పూజనైతే చేస్తారు. ఈ పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏమేమి అవసరం అనేది. ముందుగా మనం ముగ్గు వేసిన తర్వాత ఇంకా తమలపాకులు పెట్టేసి మనం లక్ష్మీదేవిని ఎక్కడైతే ప్రతిష్టాపన చేస్తామో అక్కడ కొన్ని బియ్యం వేసి ఇంకా పసుపు కుంకుమ వేసి ఇంకొక బౌల్ తీసుకొని దానిపైన కూడా బియ్యం వేసి పసుపు కుంకుమ గంధం తమలపాకు కూడా పెట్టేసుకోవాలి. తమలపాకు పెట్టి ఇప్పుడు మనం ప్రతిమ ఉంటే ప్రతిమ, లేకుంటే కాయిన్, అమ్మవారి రూపంలో కాయిన్ ఉంటే దాన్ని కానీ పెట్టేసి ఇంకా అమ్మవారికి ఇష్టమైన గాజులు ఇంకా వస్త్రము అలంకరణ అయితే చేసుకోవాలి. ఇంకా మహాలక్ష్మీదేవికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం కదా ఫ్రెండ్స్, ఇంకా మల్లెపూలను కూడా పెట్టేసుకోవాలి. అమ్మవారి రూపాలలో కొలిచే ఇంకొకటి తామర పూల గింజలు, వీటిని కూడా తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ గోమతి చక్రాలు, తర్వాత గవ్వలు అంటే పసుపు గవ్వలు అంటారు. నెక్స్ట్ గురువింజ గింజలు, ఇవన్నీ మనకి పూజా స్టోర్లో దొరుకుతాయి. వీటితో పాటు పసుపు కొమ్ములు, ఇంకా అమ్మవారికి గాజులు అలంకరణ చేసినాం కదా, ఆ గాజులతో పాటు ఇంకా మళ్ళీ ఇంకా కొన్ని గాజులు కూడా పెట్టేసుకోవాలి. ఇంకా ఒక బౌల్లో పసుపు, ఒక బౌల్లో కుంకుమ, వీటన్నింటినీ పెట్టేసుకొని ఇప్పుడు మనం ఎన్ని దీపాలు పెడతామో అన్ని తమలపాకులను అయితే పెట్టేసుకుంటున్నాను. నేను లాస్ట్ ఇయర్ కూడా చేసినాను. లాస్ట్ ఇయర్ 9 దీపాలు అయితే ముట్టించినాను. ఇంకా ఈసారి కూడా 9 దీపాలతో పాటు కామాక్షి దీపం ఇంకా క్షీర దీపం కూడా పెట్టబోతున్నాను. క్షీర దీపం ఎందుకంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమని ఇంకా ఈసారి అయితే క్షీర దీపాన్ని వెలిగించబోతున్నాను. క్షీరదీపం నేను వెలిగించినప్పుడు ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను. అది మీరు చెయ్యకుండా ఎలా వెలిగించాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు క్షీరదీపం వెలిగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇంకా డెఫినెట్గా స్కిప్ చేయకుండానైతే చూసేయండి. మనం ఎన్ని దీపం ప్రతిమలు పెడతామో అన్నింటికైతే గంధం కుంకుమ పెట్టి అలంకరణ వేసుకోవాలి. ఇంకా తమలపాకులకు కూడా గంధం కుంకుమ పెట్టిన తర్వాతనే దీపం ప్రమిదలు అయితే పెట్టేసుకోవాలి. ఇంకా ఈ దీపం ప్రమిదల్లో నువ్వుల నూనె పోయాలా, ఇంకా నార్మల్ పూజ ఆయిల్ పోయాలా లేదా నెయ్యి పోయాలా అనేది కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకా బయట దొరికే ఆయిల్ కాకుండా పూజ ఆయిల్ అయినా పర్లేదు, ఇంకా లేదా ఇంకా నెయ్యి అయితే ఇంకా బెటరు. నేనైతే కొద్దిగా నెయ్యి పోసాను, తర్వాత కొంచెము పూజ ఆయిల్ అయితే పోసినాను. ఇంకా నెక్స్ట్ అమ్మవారికి నైవేద్యంగా నేనైతే ఆవు పాలనైతే సమర్పించాను. ఇంకా అమ్మవారికి ఆవు పాలు అంటే చాలా ఇష్టం కదా. దాంతోపాటు క్షీరదీపం వెలిగించడానికి ఒక బౌల్లో అయితే పాలు తీసుకొని అందులో కొంచెము నెయ్యి కూడా వేసేసుకోవాలి. ఇంకా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నెయ్యి, మనం ఆవు పాలు ఎన్నైతే తీసుకున్నామో ఒక 1/2 ఇంచు వరకు నెయ్యి కూడా తీసుకోవాలంట. నేను అలా కాకుండా వత్తి నానబెట్టినాను కదా నెయ్యిలో అనేసి ఇంకా నేను కొంచెం నెయ్యి అనేది తక్కువ తీసుకున్నాను. ఇంకా వీటితో పాటు ఒక బౌల్లో కాయిన్స్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మవారు వచ్చేటప్పుడు ఎలాంటి గలగల సౌండ్ వస్తుందో మనము పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అలానే సౌండ్ అయితే చేయాలి. నేను ఎలా అనేది చూపిస్తాను. ఇప్పుడు నేను అన్ని దీపాలని వెలిగించాను.
ఇంకా అలాగే క్షీరదీపం కూడా వెలిగించాను. క్షీరదీపంలో కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకొని అయితే మనము దీపం అయితే వెలిగించాలి. వత్తి నానినంత మాత్రాన మనకి అస్సలు వెలగదు. ఎందుకంటే మనం పాలలో వేస్తాం కాబట్టి ఆ వాటర్ వాటర్ లాగా ఉంటుంది కదా, దానికి ఆ వత్తి అయితే అస్సలు వెలగలేదు. కాసేపు అయితే నేను ట్రై చేసినాను. ఒక 10 మినిట్స్ అట్లా వెలిగింది. ఇంకా పర్లేదులే, ఇంకా కొంచెం వెలిగినా పర్లేదు అనేసి ఇంకా నేనైతే నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్ చేయకుండానైతే చూసుకుంటాను. ఇంక ఇలా దీపాలైతే వెలిగించాను. ఇంకా దీపం వెలిగించే ముందు అర్ధరాత్రి కాబట్టి మీరు కొంచెం అంటే ఎవరైనా మగవాళ్ళు ఉంటే వాళ్ళని మెలకువతో ఉంచి డోర్లు అయితే ఓపెన్ చేయాలి. డోర్లు క్లోజ్ చేసి అస్సలు ఈ పూజ అయితే చేయొద్దు. ఎందుకంటే మనం లక్ష్మీదేవిని ఆహ్వానం పలుకుతూ ఈ పూజ చేస్తున్నాం కాబట్టి డోర్లు పెట్టుకొని పూజ చేస్తే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదు కదా. అందుకని మనం దీపం వెలిగించే అంత మట్టుకైనా ఒక 5 మినిట్స్ అయినా సరే డోర్లు అయితే ఓపెన్ చేసి పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఇంకా నేనైతే మా హస్బెండ్ని లేపి కూర్చోబెట్టి పూజ అయితే చేసినాను. కొంచెం భయంగా కూడా అనిపించింది. ఇంకా మాకు మెస్టోస్ ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రాబ్లం ఏం లేదు. మీకు అలాంటిది ఏమన్నా ఉంటే ఎవరైనా మగవాళ్ళు ఉంటే మాత్రం మీరు అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి పూజనైతే చేయాలి. ఇంకా నెక్స్ట్ స్నానం చేసి పూజ స్టార్ట్ చేయాలి. స్నానం చేయలేనని అనుకునేవారు మార్నింగ్ స్నానం చేసిన తర్వాత ఇంకా ఫ్రెష్గా అయితే ఉండాలి. ఇంకా నార్మల్గా ఇంకా మనం ఏదైనా టచ్ చేసినా కంపల్సరీగా స్నానం అయితే చేయాలి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్. ఇంకా నేను అమ్మవారికి అయితే కాయిన్ సౌండ్ అయితే చేస్తున్నాను. దీంతో పాటు గవ్వల సౌండ్ కూడా చేస్తున్నాను. గవ్వల సౌండ్ ఓన్లీ పూజలో మాత్రమే వినిపించాలి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడు కూడా ఇంట్లో గవ్వల సౌండ్ అస్సలు చేయకూడదు. ఇప్పుడు పూజ కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ కర్పూర హారతి ఇచ్చి పూజనైతే కంప్లీట్ చేసుకోవాలి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత శ్రీ లక్ష్మీదేవి సహస్రనామ స్తోత్రం లేదా శ్రీ లక్ష్మీదేవి అష్టోత్తరాయణము చదువుకోవాలి. ఇంకా ఇవి రాని వాళ్ళు ఓం మహాలక్ష్మియే నమః, ఓం మహాలక్ష్మియే నమః అని అనుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా నేనైతే యూట్యూబ్లో ఆన్ చేసి లక్ష్మీ అష్టోత్తర నామాలు ఇంకా లక్ష్మీ స్తోత్రాలు అయితే నేను పారాయణం చేసుకున్నాను. మనసులో ఇంకా అనుకున్నాను. దీని తర్వాత మన మనసులో ఒక సంకల్పం అనుకొని ఇంకా కొబ్బరికాయనైతే కొట్టేసుకోవాలి. ఇంకా దీంతో అయితే మన పూజ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా నేనైతే ఒక 1:30 వరకు అయితే లక్ష్మీదేవి స్తోత్రాలతో పలుకుతూ ఇంకా నేను పూజలోనే కూర్చున్నాను. అసలు నిద్రనైతే అస్సలు రాదు ఫ్రెండ్స్. నేను 12 వరకు మెలకువతోటే ఉన్నాను. పడుకొని లేచిన తర్వాత ఈ పూజ అయితే చేయొద్దు. కంప్లీట్గా మెలకువతో ఉండే చేయాలి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా లైట్స్ అనేటివి అస్సలు ఆపొద్దు. దీపాలు కూడా ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. నేనైతే లైట్స్ ఆపలేదు. మాకు మిస్టోస్ ఉన్నాయి కాబట్టి నేను డోర్స్ ఓపెన్ చేసి మెస్టోస్ మాత్రమే క్లోజ్ చేసి అయితే పడుకున్నాను. ఇలా ఈ విధంగానైతే సక్సెస్ఫుల్గా నేను లక్ష్మీదేవి ఆహ్వానం పలుకుతూ అర్ధరాత్రి చేసే పూజనైతే చేసుకున్నాను. ఇంకా అమ్మవారి అనుగ్రహం మాకు, మా కుటుంబ సభ్యులకి, మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది సెకండ్ టైం ఫ్రెండ్స్. ఇంకా ఇలాగే ప్రతి ఇయర్ అమ్మవారి అనుగ్రహంతో నేను ఈ పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీని తర్వాత అమ్మవారికి ఇష్టమైన ధూపము అంటే మన ఇంట్లో ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, ధూప్ స్టిక్స్ ఉంటే ధూప్ స్టిక్స్ లేదా బొగ్గులతో వేసుకోవాలనుకుంటే సాంబ్రాణి అలా అయితే వేసుకోవాలి. నేనైతే ధూప్ స్టిక్స్తో అయితే నేను ధూపం అయితే ఇచ్చినాను ఫ్రెండ్స్. ఇంకా ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా మీరు చేస్తారా లేకుంటే చేయకుంటే డెఫినెట్గా నెక్స్ట్ టైం దీపావళికి అయితే కంపల్సరీగా చేయండి. ఇంకా ఎలా చేశాను అనేది కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంక ఈ విధంగానైతే చేసుకున్నాను. అమ్మవారికి ఇష్టమైన జువ్వాది ఇంకా పచ్చకర్పూరం కూడా సమర్పించుకోవాలి. ఇవి చాలా ఇష్టం అమ్మవారికి. ఎందుకంటే అమ్మవారు సుగంధాలను చాలా ఇష్టపడతారు కాబట్టి ఇవన్నీ అయితే కంపల్సరీగా వేసుకోవాలి. దీపాల్లో కూడా పచ్చకర్పూరం అయితే వేసుకోవాలి. అప్పుడే సుగంధాలతో మన ఇంటికి అమ్మవారు ఆహ్వానం పలికినట్టు. అమ్మవారు దుర్వాసనతో ఉన్న ఇంట్లోకి ఎప్పటికీ అడుగు పెట్టరు. ఇలా సుగంధాలతో ఉన్నప్పుడు మాత్రమే లక్ష్మీదేవి మన ఇంటికి రావడానికి ఇష్టపడతారు. ఇంకా ఇది ఫ్రెండ్స్, ఇంకా ఈ దీపావళి పూజ నేనైతే ఇలా కంప్లీట్ చేసుకున్నాను.
చేసుకున్నాను. మీకు ఇంకో డౌట్ కూడా ఉంటుంది, అమ్మవారిని పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడు కదపాలి, ఇంకా ఎక్కడ పడుకోవాలన్నది కూడా మీకు ఒక డౌట్ కదా. నేనైతే అమ్మవారి కొంచెం దూరంగా ముందుగా మ్యాట్ వేసుకొని అయితే కిందనే పడుకున్నాను. ఇంకా అమ్మవారిని ఎప్పుడు కదిలించాలంటే మళ్ళీ మార్నింగ్ మనం చేసుకొని తుడిచేసి మళ్ళీ పూజ చేసిన తర్వాత నైవేద్యం ఏదన్నా ఫ్రూట్స్ కానీ ఏమన్నా ఉంటే సమర్పించుకొని దీపం కూడా పెట్టేసి కొంచెం అయితే కదపాలి. అది కూడా తూర్పు సైడ్గా కొంచెం కదిపి మళ్ళీ తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత అమ్మవారిని అయితే ఇంకా తీసేసుకోవాలి. ఈ దీపాల్లో ముట్టించే వత్తులు ఇవన్నీ చెట్లలో వేయచ్చు. ఇంకా అన్ని లక్ష్మీ స్వరూపాలే కాబట్టి అన్నీ మనం ఇంట్లోనే పెట్టుకోవచ్చు. ఇంకా అమ్మవారికి సమర్పించిన పాలు కూడా మనం తాగొచ్చు. ఈ క్షీర దీపం ఉంది కదా ఫ్రెండ్స్, క్షీర దీపం మాత్రం మనం తులసి చెట్టుకి అయితే పోసేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ అందులో నెయ్యి వేసాం కాబట్టి మార్నింగ్ అవి కానీ వేడి చేస్తే పగిలిపోతాయి. ఇంకా అలా కాకుండా మనము తులసి చెట్టుకి అయితే పోసేసుకోవచ్చు. తులసి చెట్టుకి పాలు పోస్తే కూడా చాలా మంచిది. ఇంకా ఆ విధంగానైతే ఇంకా మనము ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఒక క్లాత్ తీసుకొని ఈ పసుపు కుంకుమలు ఇవన్నీ ఒక కవర్లో ఎత్తేసుకొని ఇంకా క్లాత్తో అంటే తడి క్లాత్తో ఇదంతా తుడిచేసుకోవాలి. ఇవన్నీ మనం చెట్లలో వేసేసుకోవచ్చు మన ఇంటి ఆవరణలో, లక్ష్మీదేవి పూజ కాబట్టి. ఇంకా ఇలా అయితే నేను పూజ కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ పూజ. ఒకసారి అయితే నేను ఎలా డెకరేట్ చేశానో మీకు చూపిస్తాను, చూసేయండి ఏమేమో పెట్టాననేది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా అలంకరణ చేశాను అనేది. హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్గా పూజ స్టోర్లో దొరికే ఐటమ్స్ తోటే నేనైతే చేశాను. ఇంకా మీరు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. మట్టి ప్రమిదల్లో 9 దీపాలు, ఇంకా కామాక్షి దీపం, క్షీరదీపం, ఇలా మొత్తం దీపాలు నేనైతే 11 అయితే వెలిగించాను. ఇంకా మీరు మీ ఇష్టము అంటే 5 దీపాలు వెలిగించవచ్చు, 9 దీపాలు వెలిగించవచ్చు. ఇలా మీ ఇష్ట ప్రకారం మీరైతే వెలిగించుకోండి. నేనైతే 11 దీపాలు వెలిగించాను. ఇలా కాసుల గలగలతో, గవ్వల గలగలతో లక్ష్మీదేవిని అయితే మనం ఆహ్వానం పలకాలి. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.